డాక్టర్ గారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధిస్తున్న కక్ష సాధింపు సుంకాలకి పరిష్కారం ఏంటంటారు? ప్రిమిల, అమెరికా అనేది ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణి ఉన్నది. కానీ మన ఈ ట్రంప్ రానంత వరకు చాలా వరకు భారతదేశానికి అమెరికా మధ్య సంబంధాలు చాలా సోదరభావంతో మన మోడీ గారిని కూడా అంత ముందు వాళ్ళు చక్కగా పిలవడం, గౌరవించడం, చక్కగా భాయ్ అనుకోవడం అంత ఉంది. కానీ ట్రంప్ వచ్చాక కొంత అతను బలం పుంజుకున్న తర్వాత ఇక ఏం చేశాడంటే మా మాట చెల్లుబాటు కావాలి, అమెరికా మేమేం చెప్పినట్టు మీరు ఎందుకు వినాలి. అది ఒక సామ్రాజ్య నిరంకుశ ధోరణి. సామ్రాజ్యవాదం అంటేనే నిరంకుశవాదం, విస్తరణవాదం. సామ్రాజ్యవాదం వాడు విస్తరణవాదం, వాడి యొక్క ఆధిపత్యాన్ని విస్తరించుకునే ఆయాది అనమాట. వాడి బాటే చెల్లుబాటు కావాలి, విస్తరణ. వాడి ఆధిపత్యాన్ని చెల్లుబాటు విస్తరించుకుని వాడి మాట చెల్లుబాటు చేసుకునేది అమెరికాకి ఆ ధోరణి ఉంది. మనం అమెరికా నుంచి ఆయిల్ తీసుకుంటున్నాం, రష్యా నుంచి తీసుకుంటున్నాం. కానీ అమెరికాకి రష్యాకి పడదు కనుక భారతదేశం రష్యా నుంచి ఆయిల్ తీసుకుంటూ ఉంటే నో తీసుకుని నువ్వు రష్యాని తీసుకుని లేదు, మాకు వాడు శత్రువు. రష్యా నాకు శత్రువు, అమెరికాకి శత్రువు. మీరు భారతదేశం వాళ్ళు తీసుకుంటే నువ్వు నా శత్రువు అయిపోతావు. వాడి దగ్గర నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు నా మాట విను, లేదా నువ్వు నా శత్రువు అయిపోతావు. అంటే ఎక్కడ మనం అయ్యో అని బాబు మీరు తీసుకోలే మానేస్తామని వెళ్తాం. కానీ మన మోడీ గారు మాత్రం ఏమాత్రం లొంగలేదు, ఇష్టం. మేము మాత్రం రష్యాని తీసుకుని నీ దగ్గర తీసుకుంటాం, రష్యా దగ్గర కూడా తీసుకుంటాం, ఇంకా మాకు అవసరం తీసుకుని మేము తీసుకుంటాం. మా వ్యాపారాలన్నీ అన్నీ కూడా మేము మాకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ చేసుకుంటాం అంతే. నో, నేను చెప్పినట్టు నాకు ఇష్టం లేదు, మీరు చేయడానికి వీల్లేదు. అంటే సామ్రాజ్యవాదానికి సంబంధించిన వ్యక్తుల యొక్క ధోరణి, వాళ్ళ ఆధిపత్యం. అంటే నా మాటే చెల్లుబాటు కావాలి, నేను ఎలా చెప్తే అలాగే చెయ్యాలి. మనమేంటి వాడికి వాడే మనమే రాదా ఏంటి వాడి మాట వినడానికి? కానీ వాడి మాట చెల్లుబాటు చేసుకోవాలని ఒక రకంగా జబర్దస్త్గా మన మీద ఫోర్స్ చేద్దాం ప్రయత్నం చేశాడు. దాంతో చేశాడు మన భారతదేశ సరుకులు మన ఇక్కడి నుంచి మన దగ్గర నుంచి మన రొయ్యలు కానీ పంపించడం, లేదా ఇంకోటి పంపించడం, మనకి కొన్ని చర్మ తోలు సంబంధించినవి ఉన్నాయి, తోలుతో చేసినవి, ఇలాంటివన్నీ పంపిస్తాడు. అన్నింటి మీద అమెరికా వెళితే అమెరికాలో అమ్మాలంటే 50% ట్యాక్స్ వేసాడు. ట్యాక్స్ వేస్తే ధర ఎక్కువైపోతుంది. మరి అక్కడ కొనుగోలు చేయడానికి అమెరికాలో ధర అంతే. మరి వస్తువులు అమ్ముడు పూర్వకాలం 10 రూపాయలు పోయేది ఇప్పుడు 15 రూపాయలు అయిపోతుంది. ఎందుకు 50% చేశాడు, కొంతకన్నా 10% కూడా అంటాడు. అంటే నీకు అరంగా వస్తువు ధర ఎంత పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. అమ్ముడు కొనుగోలు వ్యాపారం దెబ్బతింటుంది, అంతే కదా. ఇక ఇంతవరకు చాలా వస్తువులు అమెరికా పంపించి చేస్తాం, రకరకాల దిగుమతులు అమెరికాలో మనం బిజినెస్ చేస్తున్నాం, అమెరికాతో చేస్తున్నాం. అమెరికా చేసే భారతదేశ సరుకులన్నిటి మీద 50% సొంగ వేసి పరిచాడు. కానీ ఒకటి తెలుసుకోవచ్చు, వాడు చూడు తెలియని వాడు ఫార్మా కంపెనీస్ అంటే మందులు మాత్రం ఇప్పుడు హెచ్ఐవి మందులు కానీ ఇలా మందులు ఉన్నాయే, ఫార్మా మందులు కొన్నిటికి మన మనమే ప్రొడ్యూస్ చేసేది, బల్క్గా ఎక్కువ చేసి చేసేది మనమే, మన భారతదేశం. వాడి మీద సుంకం వెళ్ళి వాడు కావాలి, లేదా సస్తారు మందులు దొరక్క. వాడు తెలియజాడు చూడు, వాడిని మాత్రం యాక్సెప్ట్ చేసి తోలు సంబంధించిన కానీ, లెదర్కి సంబంధించిన కానీ, బట్టలకు సంబంధించిన కానీ, లేదా ఫుడ్ ఆర్టికల్స్ కానీ అన్నిటిలో 50% సుంకం పెట్టేశారు. మనం దిగొస్తాం అనుకున్నాడు మోడీ ఏమో ఇదన్నాడు. కానీ ఒక్కడి మాత్రం తెలుసుకోవాలి, ఒకనొకప్పుడు బ్రిటిష్ వాడు కూడా అలాగే మన బ్రిటిష్ పాలన మనం ఉన్నప్పుడు, తెల్లవాళ్ళ పాలన ఉన్నప్పుడు వాడు ఎంత భయంకరంగా ఉండేది. తెల్లవాళ్ళ పాలన వాడు అక్కంచి షిప్స్ వేసుకొచ్చి నౌకలు వేసుకొచ్చేసి మన దేశంలో ఉన్న ఆ విలువైనవన్నీ కొల్లగొట్టి ఆ షిప్పులు వేసుకుని వెళ్ళాలి. వచ్చేప్పుడేమో ఖాళీ షిప్ రావాలి. ఖాళీ షిప్ వస్తే కుదరదు. అంతే ఏం చేసేవాడు, వాడి దేశం పండిన ఉప్పుని, వాడి దేశంలో తయారైన ఉప్పుని తీసుకొచ్చి మనకి అమ్మేవాడు. అరే మన చుట్టూతా సముద్రమే. సముద్రం అయితే
గాంధీ గారు చేశారు, ఉప్పు సత్యాగ్రహం చేశారు. అరే మా దేశం మా చుట్టూత సముద్రమే, ఉప్పు మేము పండించుకోగలం, ఆ నీళ్ళు పోసి ఎండపోతే మాకు ఉప్పు తయారవుతుంది. మా దేశం ఉప్పు తయారవుతుంది. నువ్వు తీసుకొచ్చి ఇంగ్లాండ్ నుంచి ఉప్పు తీసుకొచ్చి నీ షిప్పుల్లో తీసుకొచ్చి ఆ ఉప్పు మాకు అమ్మి మా దేశంలో ఉన్న సరుకులన్నీ నువ్వు వేసుకుపోవడం ఏంటి? దోచుకోవడమే. అప్పుడు కొనుక్కెళ్ళడం కాదు, దోచుకోవడమే. ఇక ఉన్న విలువైనవన్నీ దోచిపోయాడు ఇంక తెల్లవాడు. అప్పుడు గాంధీ గారు అన్నారు, నీ ఉప్పు తెచ్చుకురా, నీ షిప్పు ఏదో ఖాళీకి రావడం ఇష్టం లేక ఉప్పు తీసుకు అమ్ముతాం, మేము కొనుక్కో, మా ఉప్పు మేమే పండించుకున్నాం, నువ్వేం చేస్తామంటే ఆ ఉప్పు సత్యాగ్రహం జరిగింది 1930లో. అంతకుముందు చేశారు గాంధీ గారిగా. అలాగే బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఇక బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అక్కడ బట్టలు, అక్కడ వస్తువులు అన్నీ తెచ్చి మన మీద అమ్మి మన దగ్గర తయారు చేయించేవాడు. తయారు చేసే పని లేదు. ఇక ఇండియాలో తయారు చేయాలి, వాడ రాజ్యం కదా, ఇక మనం తయారు చేసుకోవాలి, ఏది ఉత్పత్తి చేయడం లేదు. అంతా కింద రావడం, మన చేసి కొనిపించడం, మన సంపద అంతా వేసుకుపోవడం, వాడు మన డబ్బులంతా. మన ఉత్పత్తి లేదు, ఇక్కడ చేయడానికి వీలు లేదు. మన ఉత్పత్తి చేయడానికి వీలు లేకుండా అప్పుడు చేశారు. అప్పుడు గాంధీ గారు ఏం చేశారు, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అంతకుముందు ఉప్పు సత్యాగ్రహం ముందే 1920 ప్రాంతంలో విదేశ వస్తు బహిష్కరణ. విదేశం అంటే బ్రిటిష్ వస్తు బహిష్కరణ అని నినాదించారు. బ్రిటిష్ వస్తు బహిష్కరణ 1920. నువ్వు ఇంగ్లాండ్ నుంచి నువ్వు ఏ వస్తువు ఇచ్చి అమ్ముదాము కన్నా మేము కొనం. నువ్వు ఈ విదేశాలని నీ ఇంగ్లాండ్ నుంచి, లండన్ నుంచి చీరలు బట్టలు తెచ్చి మాకు అమ్మి మేము నూలు నేసుకోగలం. నేత చీరలు ఉన్నాయి కదా, నేత బట్టలు ఉన్నాయి కదా, కాది ఉడుక్కుంటాం కదా, మీరు ఆటం చేసుకుంటాం కదా, మా బట్టలు మేము నేసుకుని అని అంటే నో మీరు ఇక్కడ కొనుక్కోన్నారు. కాదు, మన గాంధీకి ఏం పిలిపించారు, విదేశ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ అని నినాదించారు. అంటే విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చే వస్తువులు కానీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చే చీరలు బట్టలు దుస్తులు ఏది మీరు కొనద్దు. మీ దగ్గర ఉంటే కూడా తగలేసి మనమే రాటం ఉడుకుని కాది బట్టలు కట్టుకున్నాం, కాది ఉడుకుందాం, రాటం ఉడుకుందాం, మన చొక్కా మనం ఎవరింట్లో వాళ్ళు ఉడుక్కోండి, ఆ నూలుతో బట్టలు నేసుకోండి, నేర్చుకుని మీ ఊళ్ళోనే నేత వాళ్ళు ఉంటారు, మీరు దారం ఉడుక్కోండి, దారంతో బట్టలు పంచెలు చొక్కాలు చీరలు కట్టుకోండి, నేత వస్త్రాలు మీరు చేసుకోండి అన్నాడు. చేసేకల్లా ఏడుకనో ఎక్కడైతే ఈ బ్రిటిష్ ఇంతకు తీసి అమ్ముతున్నాడు కదా, ఇక వచ్చాడు కదా లాంగ్షైరు మాంచెస్టర్ ప్రాంతాల్లో పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. మన భారతదేశానికి ఆ లాంగ్షైరు మాంచెస్టర్ నుంచి ప్రాంతాల్లో తయారయ్యే వస్త్ర కర్మాగారాలు మూతపడ్డాయి. మేము కొనం, విదేశీ వస్తువులు మేము కొనం అన్న. ఇప్పుడు అమెరికా వాడు మేము ఏంటి అమెరికా మనం కొనం, ఏం చెప్పాను, మన దేశం ఎలా అభివృద్ధి చెంది, చాలా అభివృద్ధి చెంది. మనం డెవలప్డ్ కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీ కాకపోయినా డెవలప్ అయ్యే కంట్రీ మనం కూడా. మనమే అండర్ డెవలప్డ్ కంట్రీ కాదు మనం. ఇప్పుడు మన దేశస్తుల్లో ఈ అమెరికా వాడికి లెసన్ నేర్పాలంటే గాంధీవాదమే సరైనది. గాంధీ ఎలా అయితే విదేశ వస్తు బహిష్కరణ, విదేశ వస్త్రాల బహిష్కరణ ఇచ్చి విదేశ వస్త్రాల దహనం అని ఎలా చేసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దడ పుట్టించారో ఆ రకంగా మనం చేస్తే కానీ ఈ అమెరికా సామ్రాజ్యవాద ధోరణి మాత్రం తగదు. ట్రంప్ యొక్క ధోరణి తగదు. ట్రంప్ ఏం చేస్తున్నాడు మరి? అంటే ట్రంప్కి లెసన్ చేయడానికి ఏం లేదు. గాంధీ చూపించిన మార్గమే సరైంది. ఏ రకంగా సరైనది, ఎందుకు సక్సెస్ అయింది మీరు చెప్తే, ఎలా సక్సెస్ అవుతుందని చెప్తాను నేను. ఇప్పుడు అమెరికాకి సంబంధించిన వస్తువులు, అమెరికా దేశానికి సంబంధించిన వస్తువులు మనం కొనొద్దు, వాడొద్దు. మన దేశం చాలా అడ్వాన్స్, మనం వాడుకున్నాం. లేకపోతే ఆ వస్తువులు వాడకపోతే మనం బతకనేం పోవు మనం. ఆ మోజు వద్దు మనకి. అంచేత అమెరికా వస్తువులు కొనొద్దు. అక్కడ వాడికి తెలిసి వస్తుంది. ఎందుకంటే మన చిన్న దేశం కదా, పెద్ద దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం మంది.
145 కోట్ల దేశం మనం అమెరికా వస్తువులు కొనుక్కొని పోతే ఆ కొన్న ఫ్యాక్టరీలు మూతపడతాయి. ఆనాడు భారతదేశంలో కేవలం 30 కోట్ల మంది ఉన్నారు, ఇప్పుడు 140 కోట్ల మంది ఉన్నాం మనం. ఇప్పుడు 30 కోట్ల మందే గాంధీ గారు ఉన్నప్పుడు 30 కోట్లు 34 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మన స్వాతంత్రం రాకముందు 30 కోట్ల మంది. అప్పుడు అది చేస్తేనే బ్రిటన్లో ఆ ఉన్నటువంటి మన అక్కడ వాళ్ళ బట్టలు కొనకపోతే ల్యాంక్షైరు మాంచెస్టర్ ప్రాంతాల్లో ఉన్న ఉన్నవి మొత్తం మూతపడ్డాయి అన్నమాట. అలాగే విదేశ బస్తులు దానం చేసే మొదలుపెట్టాడు కల్లా ఇక్కడ పైగా మనకి లోకల్గా ఖాదీ పరిశ్రమ అభివృద్ధి చెందింది, చేనేత అభివృద్ధి చెందింది. విదేశ వస్తువుల మీద మోదెందుకు? మనం అభివృద్ధి చెందాలి, మన అభివృద్ధి చెందాం. గాంధీ గారు అలా చేశారు, మన అభివృద్ధి చెందాం. ఆ ధోరణి వల్ల మనం అభివృద్ధి చెందాం. 1920 చివరిలో 1930లో ఈ ల్యాంక్షైర్ కర్మాగార భారతానికి ఎగుమతులు తీవ్రంగా పడిపోయాయి. ఇంకా రిమార్కబుల్గా జరిగిపోయి ఇప్పుడు కూడా మనం చేస్తే అమెరికా వాడు ఇవి వచ్చి అమ్ముకుందాం, ఆ వాడికి లేదు రేటు లేదు. మనం కూడా ఇయ్యాలి సుంకాలు. ఎలా అయితే వాడు 50% మనం 50% ఇవ్వాల్సిందే. మన వాళ్ళు కొండ మానేస్తారు ముందు, ఇంక లేదు 100% వేసేది మనం. తుప్పు వదిలిపోతుంది, వాడు అమ్ముడిపోవు. ఇప్పుడు మోడీ ఏం చేయాలంటే వాడు 50% ఇస్తే అమెరికా నుంచి మనకేమైనా తెచ్చి అమ్మాలనుకుంటే ఈ మార్కెట్కి 100% వేస్తే 100% వేస్తే అప్పుడు వాడు తోక ముడుస్తాడు. వాడికి లేకపోతే ఆ సామ్రాజ్యవాద ధోరణి వల్ల వాడి మాట చెల్లిపాట వాడి విస్తరవాదం చేయాలంటే వాడిది అది అదేదా. అప్పుడు గాంధీ గారు ఇచ్చినప్పుడు భారతదేశం బ్రిటిష్ వస్తువుల ప్రధాన వినియోగదారుడు ఉండేది. బ్రిటిష్ ఎక్కువ వాడుతుండేవాడు మనం. బహిష్కరణ బ్రిటిష్ వాణిజ్య ఆదాయాలు గణనీయంగా తగ్గిపోయాయి. 1921-22 మధ్యలో బ్రిటిష్ వస్త్రాలు భారతదేశ దిగుమతి దాదాపు 50% తగ్గిపోయాయి. ఒక్క దెబ్బతో కేవలం 2 ఏళ్లలో 50% తగ్గిపోయాయి. 2 ఇయర్స్లో ఎప్పుడైతే గాంధీ గారు పిలిపించారో విదేశ వస్త్ర బహిష్కరణ అని ఇచ్చారో 50% పోయింది. వాడు బిజినెస్ అక్కడ ఫ్యాక్టరీలు మూతపడ్డాక అయిపోయింది. లాంక్షైర్లో అనేక మంది వస్త్ర కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు, నిరుద్యోగం వచ్చింది. అంటే నీకు ఎందుకని చెబుతున్నానంటే ఈరోజు మనం ట్రంప్కి పాఠం నేర్పాలంటే గాంధీ మార్గమే. గాంధీ గారు ఇప్పుడు ఎలా అయితే విదేశ వస్తు బహిష్కరణ అన్నారో మనం కూడా ఇప్పుడు అమెరికా వస్తు బహిష్కరణ చేయాలి. అప్పుడు ఏం చెప్పారు, ఆయనకి మనం చేసి వాడు బట్టలు కొనపోతే అక్కడ వస్త్ర కార్మికులు ఉద్యోగాలు పోయారు. వారి కర్మాగారాలు మూతపడ్డాయి. బ్రిటిష్ పరిశ్రమ వర్గాలు అప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నది ఆర్థిక సంక్షోభం మొత్తం ఫ్యాక్టరీ వాళ్ళందరూ బ్రిటిష్ గవర్నమెంట్ బాబో నువ్వు చేసిన పని వల్ల మా మూతపడిపోయింది. గాంధీ గారి నినాదంతో ఇదైపోయింది మాకు. నువ్వు ఇంత ఇదిగా నువ్వు చేసాడు కల్లా మొత్తం ఉప్పు అన్నావు తీసి అమ్ముతున్నావు, అసలు ఉప్పు అమ్మితే కల్లా గాంధీ గారు ఈ మార్గం పెట్టారు. నువ్వు ఉప్పు అమ్ముదాం అనుకుని కొల్లగొట్టుకొద్దాం అనుకున్నావు. అసలు మొత్తానికే మోసం పెట్టాడు గాంధీ. మనకి బాధ్యులంతా ఏకమయ్యారు, మన మార్కెట్ లేకుండా పోయింది అని గగ్గోలు పెట్టారు. దాంతో బ్రిటిష్ రాజకీయ నాయకులు అప్పుడున్న దాని మీద ఒత్తిడి తీసుకొచ్చారు. లాంక్షైర్కి చెందిన పార్లమెంట్ సభ్యులు, కార్మికులు, కర్మాగార యాజమానులు వాళ్ళందరూ కూడా ఇక అక్కడ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం. ఏంటి మా గతి ఏంటైపోయింది, నువ్వు చేసిన మా గతి, నువ్వు చేసిన ఆప్టాలు ఉప్పు తీసులు అమ్ముతున్నావు, దానికి కొలవద్దాం అనుకున్నావు. చివరి వాళ్ళు మన బట్టలు కొన మానేశారు, మన ఉసులు కొన మానేశారు, మా బతుకులు నాశనం అయిపోతున్నాయని అక్కడ ప్రభుత్వం ఇది. 1931లో అక్కడ రౌండ్ టేబుల్ సమస్య జరిగిన విషయం మీద జరిగినప్పుడు దాంట్లో కార్మికులు కూడా గాంధీ గారిని కలిసి బాబు మమ్మల్ని బతికించండి, మీ వల్ల మేము మొత్తం ఇది అయిపోయాం, మా బతుకులు నాశనం, మా ఉద్యోగాలు పోయి, మా తిండి లేదని బతుకులు ఆడుకున్నారు గాంధీ. ఇప్పుడు ట్రంప్ కూడా అలాగే అమెరికాలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇంకా పూర్వకంటే ఇంకా తేలిక. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు ట్రంప్ మీద ఆల్రెడీ నువ్వు చేసిన పాలసీ చాలా తప్పని అంటున్నారు ఆల్రెడీ. అది పూర్వకాలం కాదు. దాంట్లో బ్రిటన్లో కొంతమంది ప్రజలు దాంతో అయిపోయిన ఆ రోజున మన మీద సానుభూతి పెరిగిపోయింది. అప్పుడు భారత స్వాతంత్ర పోరాటం సానుభూతి చూపించమనిట్టారు.
ఎందుకంటే బహిష్కరణ ఒక శాంతియుతం కానీ శక్తివంతం ఆయుధంగా కనిపించిన వాళ్ళకి అంతేకాకుండా బట్టి గౌరవానికి నైతిక దెబ్బతీరింది. ఓ నాయను, సింపుల్గా ఏం లేదు, మన వస్తువులు కొనడం మానేశారు, ఇక్కడ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, నిరుద్యోగం వచ్చింది, రాజకీయ ఒత్తిడి పెరిగిపోయింది, వాళ్ళు చేసినే లేదు, మన వస్తువులు కొనడం మానేశారు. పైగా వాళ్ళు నైతికంగా దెబ్బతిన్నారు, నైతికంగా దెబ్బతినిపోయారు వాళ్ళు. నైతికంగా దెబ్బతినిపోయి చివరికి వాళ్ళు ఏం చేయలేకపోయారు వాళ్ళు. ఆ రంగా ఇక గాంధీ ఏదైతే చూపించాడో దానివల్ల మనకి అదే మార్గం. ఇప్పుడు కూడా అమెరికా వస్తువుల యొక్క బహిష్కరణ, అది బట్టలు కావచ్చు, ఏ ఇతర వస్తువులు కావచ్చు, అన్నీ బహిష్కరిస్తే ట్రంప్ తోక ముడుస్తాడు, దిగి వస్తాడు. ఇదే మార్గం గాంధీ చూపించండి. ఆ విదేశీ వస్తు బహిష్కరణ అనేది ట్రంప్ తీసుకున్న కక్ష సాధింపు విధానానికి సమాధానం. మనకేం అవసరం, మన గాంధీ విధానంతో సమాధానం ఇచ్చేట్టు చేయొచ్చు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.